నా తల్లి, జన్మపాప రహితోత్పత్తియగు మా నాయికి మీ ప్రియ సేవకురాలుగా ఉండుటకు నన్ను ఎన్నుకున్నందులకు వందనము. సొంతమై ఉన్నది. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకే సొంతమై ఉన్నది. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకే సొంతమై ఉన్నది. I have all yours, my queen, my mother, and all that I have is yours. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకే సొంతమై ఉన్నది. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకే సొంతమై ఉన్నది. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకే సొంతమై ఉన్నది. I am all yours, my queen, my mother, and all that I have is yours. నిర్మలమాత ప్రసిద్ధం సిద్ధంగా ఉండండి. రండి. నా తల్లి, నేను నీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు నీకు సొంతమై ఉన్నది. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకు సొంతమై ఉన్నాను. రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకు సొంతమై ఉన్నది. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకే సొంతమై ఉన్నది. నిత్య సహాయం మాకు ప్రసిద్ధం. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకే సొంతమై ఉన్నది. దువ్వా నిత్య సహాయం మాత ప్రసిద్ధం. లైన్గా రండి. దువ్వా. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు మీకే సొంతమై ఉన్నది. నా రాజ్ఞి, నా తల్లి, నేను మీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతా మీకు సొంతమై ఉన్నది. నా రాజ్ఞి, నా తల్లి, నేను నీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతయు నీకు సొంతమై ఉన్నది. నా రాజ్ఞి, నా తల్లి, నీకు సొంతమై ఉన్నాను. నాకున్నదంతగా నీకు సొంతమై ఉన్నది.
బాధ కొంచెం అలా జ్వరం చైనా జ్వరం దగ్గరికి వేసుకున్నాం వీడియో కావాలి వీడియో పడ్డాక ఎవరికి రావాలా దగ్గరికి బాధ ఎల్మోన్ అంటే ఎల్మోన్ అని చెప్పండి అశోక్ ఎల్మోన్ దువ్వ నిత్య సహాయ మంత్రి ప్రెసిడెంట్ తర్వాత అర్జునపాలెం ఫాతిమా మాత ప్రెసిడెంట్. వైర్లాగా ఎవరికి తర్వాత గుండ్రాజ్వరం. నా రాజ్ఞి నా తల్లి నేను మీకు సొంతమై ఉన్నాను, నాకున్నదంతయు మీకే సొంతమై ఉన్నది.
గుడ్లూరు. గుడ్లూరు రండి, గుడ్లూరు వెనకాల లైన్ గారు. అయిపోయినా అర్థం కాలేదు. మనసుకి వెళ్తారు, మనస్ఫూర్తి చెప్పలేదు, మనస్ఫూర్తి చెప్పలేదు. చచ్చివాడ ఆరోగ్యమాత ప్రసిద్ధి. లేదా పేరు మాస్టర్ గారు వచ్చారు. కచ్చ నా రాజ్ఞి నా తల్లి మీకే సొంతమైనది, నాకున్నదంతా మీకే సొంతమైనది. కోరుతున్నాం. ఇంకెవరైనా వచ్చిన సభ్యుల్లో ఇంకెవరు మాట పట్టవలసినట్టు ఇవ్వాలంటే వచ్చేవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఉన్నారా మాట పట్టించేవాళ్ళు? చెప్పము. నా తల్లి
జన్మ పాప రహితోత్పత్తియగు మా నాయకి మీ ప్రియ సేవకురాలుగా ఉండుటకు నన్ను ఎన్నుకున్నందులకు వందనము. నా ఆత్మ శరీరములను, నా బహిరంగ అంతరంగములను, నా స్వర్ణేంద్రియములను, నా జ్ఞానేంద్రియములను, నా స్వభావతీత దృఢచిత్తములను, భూత భవిష్యత్తు వర్తమాన కాలములందు నాకు గల సమస్తమును మీకు సమర్పించుచున్నాను. నా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను పొందగల ఫలములన్నిటినీ పొందనాశించుచున్న వాటన్నిటినీ మీకే అర్పించుచున్నాను. ఓ జనని జేసునాథిని తిరి హృదయమునకు అత్యంత మహిమ కలిగించుటకై నా కోరికలను, పాపములను, ఈ లోక ఆశ పాశములన్నిటినీ విసర్జించుకొని దేవదేవుని కృపావరములను పొందుటకై ప్రేమ నిండిన మీ నిష్కలంక హృదయము ద్వారా శరణ వేడుకొనుచున్నాను. గతించిన కాలమంతా మమ్ములను కాసి కాపాడిన మా నాయకి రానున్న సంవత్సర కాలములో యోగ్యమైన సభ్యురాలుగా ప్రార్థన సేవ ద్వారా లౌకిక అపోస్తలత్వమును స్వీకరించి శ్రీసభ అభివృద్ధిలో మీతో మిళితమైన కృషి చేయుదునని పూర్ణ హృదయముతో ప్రతిజ్ఞ చేయుచున్నాను తల్లి. ఆమేన్. బింబము వలె తేజోవంతముగా ఉన్నది, బారులు తీరిన సైన్యము వలె నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలు దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము అందరు ఉషస్సు వలె చూపట్టుచు ఈమె చంద్రబింబము వలె భీకరముగా ఉన్నది. ఈమె ఎవరు? ఏ పాపము లేక జనన పొందినవో మరియమ్మ గారా, ప్రార్థించుదము. విధేయత మీకు మధ్య మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుంచి 38 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుంచి 38 వరకు. తదుపరి 6వ మాసము దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక వద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలచ చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు,
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనదవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మలినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తుని సువిశేషము. జరుపుకుంటూ ఉంది. మంగళవార్త. మంగళం అనగా శుభము అని అర్థం, అంటే మంచి. దేవదూత గాబ్రియేలు మరియ తల్లిని సందర్శించి ఒక శుభవార్తను అనగా, నీ ద్వారా లోకరక్షకుడు ఈ లోకములో జనించబోతున్నటువంటి శుభవార్త అందించినటువంటి రోజు ఈ రోజు. అందుకని ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీ సభ ఈ మంగళవార్త మహోత్సవాన్ని గొప్పగా కొనియాడుతూ ఉంది. మరియ తల్లిలో ఉన్నటువంటి సద్గుణాలు ఏంటి? ఒక గాబ్రియేలు సర్వమనస్కుడు, దేవుని ఆధీనంలో దేవుని ఆస్థానంలో ఉండేటువంటి దేవదూత భూమి మీదకి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మరియ తల్లి దగ్గరకు రావడం ఏంటి అనేటువంటి దాని గురించి మనం కనుక ఆలోచన చేస్తే, మరియ తల్లిలో ఏముందని దేవుని యొక్క ఆస్థానంలో దేవుని స్తుతించేటువంటి గాబ్రియేలు సర్వమనస్కుడు మరియ తల్లి దగ్గరికి రావడం ఏంటి? పాత నిబంధన గ్రంథంలో సంసోనుని కనే ముందు మనోమ దంపతుల దగ్గరికి అదే దేవదూత వచ్చింది. గాబ్రియేలు సర్వమనస్కుడు వచ్చాడు, నువ్వు గుడ్రాళ్ళవి బిడ్డను కంటావని చెప్పేసి ప్రత్యక్షంగా గాబ్రియేలు సర్వమనస్కుడు మాట్లాడినట్టుగా మన న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుతాం. ఇక్కడ మరియ తల్లి దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు వేరే, మనోమ దంపతుల దగ్గర మాట్లాడినటువంటి మాటలు వేరే. కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 నడరా విందు. ఇది విందు ఎంతో కమ్మని విందు. ఇది విందు ఎంతో కమ్మని విందు. రండి దైవ జనము దివ్యమైన ఈ ఆహారము రండి దైవ జనము ధన్యమైన మన ప్రభుని విందు. రండి దైవ జనము దివ్యమైన ఈ ఆహారము. రండి దైవ జనము ధన్యమైన మన ప్రభుని విందు. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకునగా పరుగున రండి. ప్రీతితో లోకునగా పరుగున రండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. ఫ్రాంక్టఫ్ గారికి ముక్తి భాగ్య పట్టమునకై ప్రార్థన. మా తండ్రి అయిన దేవ, మీ సేవకుడైన ఫ్రాంక్టఫ్ గారికి క్రీస్తు జ్ఞాన శరీరముగా శ్రీసభ యొక్క అద్భుత విధానము గూర్చియు, అందు క్రీస్తు తల్లి అయిన మరియమ్మ గారి విశిష్ట స్థానమును గూర్చియు నిశితమైన దూరదృష్టిని చేసి ఉన్నాము. ఈ దూరదృష్టిని ఇతరులతో పంచుకొనవలెనను ప్రగాఢమైన ఆశతో మరియ తల్లిపై ఆధారపడి ఉన్న పుత్ర ప్రేమను కలిపి ప్రపంచముపై ఆమెకు గల మాతృ ప్రేమకు గుర్తుగాను శ్రీసభ అభివృద్ధికై కృషి సల్పుటకు ఆమె బిడ్డలందరినీ సభ్యులుగా తీర్చుటకు అతడు మర్యాదలను స్థాపించింది. ఓ తండ్రి, అతనిపై వీరు కురిపించిన అనుగ్రహములకును తద్వారా అతనికి కలిగిన సాహసోపేతమైన ప్రగాఢ విశ్వాసము వలన శ్రీసభకు కలిగిన మేలులకును మీకు వందనములు అర్పించుచున్నాము.